సామాన్యులకు అన్యాయం జరిగితే లాయర్ న్యాయం చేస్తాడు. మరి అలాంటిది ఆ లాయర్కే అన్యాయం జరిగితే ఏం చెయ్యాలి? వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అంటారు. లాయర్గా సక్సెస్ అవ్వాలంటే బ్రెయిన్ లాజిక్ రెండే వాడాలి. మీ నాన్నకు కావలసింది నువ్వు కేసు గెలవడం కాదురా, ఒక నిజాన్ని కాపాడడం. అంకుల్, ఆ నల్ల కోట్ వేసుకోవాలంటే ఏం చెయ్యాలి? ఆ నల్ల కోట్ వేసుకోవాలంటే లా చదవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.